సిటీవీ న్యూస్ కి స్వాగతం. కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షను కొరివి పరమేష్, దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో పోచం మైదాన్ సెంటర్ లో సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపిన వరంగల్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆయూబ్. ఈ సందర్భంగా ఆయూబ్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారని, ఈ నల్ల చట్టాలను వెంటనే తొలగించాలని 10 రోజుల పాటు న్యాయ సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆ రోజు పంజాబ్, చండీగఢ్ రైతులు దీక్ష చేపడితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్లకు సహకారం అందించి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ బిల్లును వాపసు తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిని సాకుగా చూపుతూ మళ్ళా నల్ల చట్టాలు తీసుకురాకుండా లోపాయికారికంగా రైతులను అణిచివేసే ధోరణి మీద ఇలా ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఇండియాలో ఉన్న మొత్తం యూత్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఏది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతిగా, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇలా యువజన నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించారు. మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే జొన్నలు పండినాయో మార్కెట్ ద్వారా ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 20 క్వింటాలే కొనాలి ఎకరానికి, కానీ 30 నుంచి 35 క్వింటాలు ఇలా కొనడం జరుగుతూ ఉంది. ఇది సత్యాగ్రహ దీక్ష యొక్క విజయం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు మాటిస్తుందో దానికి అనుగుణంగానే ఇలా ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకే దొరల పరిపాలనపై ప్రజా పరిపాలన ఇలా తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాంగ్రెస్లో ముందు ఇంకా 5 రోజులు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, హన్మకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఇన్ఛార్జిగా వచ్చిన యువజన నాయకులందరికీ కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున